హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఫంక్షన్స్ లో చేసే వెజిటేబుల్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు పప్పు, రసం, సాంబార్ లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి కూరగాయ ముక్కలన్నింటినీ ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బీన్స్, ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు. 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క, కారానికి తగినట్టుగా 5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా బరకగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక క్యాప్సికమ్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ వేగిన తర్వాత ముందుగా మనం ఆవిరి మీద ఉడికించుకున్న కూరగాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనకు చాలా టేస్టీగా వెజిటేబుల్ ఫ్రై ఫంక్షన్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్, పప్పు, రసం, సాంబార్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.